హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీకు నేను తాటప్పాలను తయారు చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను బెల్లం అలాగే ఇడ్లీ రవ్వతో ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఈ సీజన్లో మనకి తాటికాయలు దొరుకుతూ ఉంటాయి కదా, మనం ఒకసారి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తాటి పీసుని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ రోజు మనం ఇడ్లీ రవ్వతో తాటప్పాలను ప్రిపేర్ చేసుకుందాము. చాలా బాగుంటాయి. చూడండి, చాలా చక్కగా వచ్చాయి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు తాటిపీసును తీసుకోవాలి. మీకు తాటిపీసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. ఈ విధంగా 1 కప్పు తాటిపీసును తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 3/4 కప్పు ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. అలాగే దీనిలో 3/4 కప్పు బెల్లం కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఈ 3 వస్తువులు ఉంటే చాలు, ఈజీగా మనం తాటప్పాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. అంటే ఈ రవ్వ కొంచెం నానేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు గంట తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ప్రీ హీట్ చేసుకోవాలి. ఈ లోపు మనం ఇడ్లీ రేకులను తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ యాడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఇడ్లీలు ఈజీగా వచ్చేస్తాయండి. చూసారు కదా, ఇలా ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇడ్లీలా వేసేసుకోవాలి. ఇలా ఇడ్లీలా వేసుకున్న తర్వాత వీటిని కుక్ చేసుకొని అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను ఇడ్లీలు వేసేసుకున్నానండి. నేను కలుపుకున్న బ్యాటర్తో నాకు 2 రేకులు ఇడ్లీలు అయ్యాయి, అంటే 8 ఇడ్లీలు వచ్చాయండి. ఇలాగా నేను వేసేసుకున్న తర్వాత పైన ఇలా చేతితో కొద్దిగా ఒత్తుకున్నాను. ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రీ హీట్ చేసాం కాబట్టి ఈ ఇడ్లీ రేకులను మనం పాత్రలో పెట్టేసుకొని మనం ఇడ్లీలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇడ్లీలు చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా తీసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వీటిని చల్లారనివ్వాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఇడ్లీలు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూసారు కదా, అంతేనండి, మనకి తాటి ఇడ్లీలు తయారైపోయాయి. మంచి హెల్తీ రెసిపీ అండి. ఇలా డైరెక్ట్గా ఇష్టపడేవారు ఇలా ఇడ్లీని తయారు చేసుకొని తినేయచ్చు. చాలా బాగుంటాయండి. ఇలా తాటి ఇడ్లీని ఇష్టపడిన వారు ఇలా ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఇడ్లీని వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఇడ్లీలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇడ్లీలు వేసిన వెంటనే కదపకూడదండి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఈ అప్పాలని ఆవిరి మీద ఉడికించుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా చక్కగా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా, ఇలాగే మిగతా ఇడ్లీని కూడా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మనం బెల్లం అలాగే ఇడ్లీ రవ్వతో ఈజీగా అప్పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, తాటప్పాలు చాలా చక్కగా వచ్చాయి కదా, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.